అమరావతిలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది. ఇటీవల రాయపూడి వద్ద జరిగిన రిపబ్లిక్ డే వేడుకల ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగే సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశానికి భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు 12,000 మంది హాజరు కానున్నారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు. సంఘాల సదస్సు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా అమరావతిలోని జరగబోతుంది. దీనికి సంబంధించి కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అది ఎక్కడో కాదు, ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన అదే ప్రాంతంలోని దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. భారీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్లు మొత్తం 12,000 మంది ఇందులో హాజరయ్యే దిశగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అతి భారీగా దీనికి సంబంధించిన సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన తర్వాత తొలిసారిగా ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో నేరుగా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాలకు సంబంధించి అందరూ పాల్గొంటున్నారు. దాదాపు 12,000 మంది పాల్గొబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ కూడా దానికి సంబంధించిన హోర్డింగ్స్ కూడా సిద్ధం చేయబోతున్నారు. ఇందులో జలం మన బలం పేరుతోని సాగునీటి సంఘాల పాత్ర అనే అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. గురువారం నాడు ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్ను నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరగబోతుంది. మనతో పాటు అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రోగ్రామ్ ఏం జరగబోతుంది, ఎంతమంది పాల్గొబోతున్నారు, ఏర్పాట్లలో ఉంది? ప్రోగ్రాం రేపు మధ్యాహ్నం 2 నుంచి ప్రోగ్రాం ఉంటుందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీటి సంఘ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు అనమాట, ప్రెసిడెంట్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్, సుమారు నీటి సంఘాలు వచ్చి సుమారు ఒక 6,000 ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ అంటే మొత్తం 12,000 మంది సుమారు హాజరవటానికి అవకాశం ఉందండి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం గారు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ నీటి సంఘ అధ్యక్షులకి నిర్దేశం ఇస్తారనమాట. ఏ విధంగా మనం ఫ్యూచర్లో మనకు వాటర్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక మెయిన్ ఇదేంటంటే పైన ఎంత రిజర్వాయర్ ఉందో భూమి కింద కూడా అదే రిజర్వాయర్ని మనం ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ వాటర్ని పెంపొందించాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి ఆ నీటిని ఎలా ఒడిచిపెట్టుకోవాలి సార్, నీళ్ళు వర్షం వచ్చినప్పుడు ఎలా నోటి వృధా కాకుండా దాన్ని ఒడిచిపెట్టుకుంటే మనకు లేనప్పుడు ఏ విధంగా ఇది చేసుకోవాలి, కుంటలను ఎలా నింపుకోవాలి, ఆ విధంగా వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఎలా నేర్పించాలనేది వాటిని ముఖ్యంగా దిశానిర్దేశం ఇస్తారనేది మాకు అంచనా అండి. మొత్తము ప్రోగ్రామ్ మొత్తం ఎంత సమయం వరకు జరుగుతుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? సీఎం గారు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారం వారు ఒక 2 hours ఉంటారండి. సో 4:35 దాకా ఉంటుంది అన్నమాట ప్రోగ్రాము. సో దాన్ని బట్టి అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ లంచ్ ఏర్పాట్స్ కూడా చేశారు. దాంతోపాటు వచ్చిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ ఇక్కడ చేస్తారు. వాళ్ళకి ఇచ్చేటువంటి బుక్లెట్స్, వాళ్ళకి ఇచ్చేటువంటి మెటీరియల్ కొంత వాళ్ళకి దిశానిర్దేశానికి కొంత మెటీరియల్ కూడా తయారు చేశారు, అది కూడా ఇస్తారు. ఇచ్చి దాన్ని బట్టి వీళ్ళు లంచ్ అయిపోయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ తర్వాత 2 ప్రాంగణంలో ఉంటారు. అక్కడ నుంచి కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. సో సీఎం గారు వచ్చిన తర్వాత దాంతోపాటు ఇరిగేషన్ మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, అందరు పెద్దలందరూ వస్తారు. వచ్చిన తర్వాత దాన్ని బట్టి నీటి సంఘ అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి వాళ్ళకు ఒక కావాల్సినటువంటి ఏ విధంగా వాళ్ళు బ్రీఫ్ చేయాలో చేస్తారు. అయితే ఫస్ట్ టైం నీటి సంఘాల సదస్సు అనేది హైదరాబాద్, ఇది అమరావతి లాంటి ప్రాంతంలోని జరుగుతుంది. ప్లేస్ ఎలా ఉంది, ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? ఏర్పాట్లు వచ్చి అన్ని యుద్ధ ప్రాతిపదికంగా పక్కాగా చేస్తున్నారండి. ఏ విధమైన ఇబ్బంది లేదు. అన్ని ఏదైతే అనుకుంటున్నారో దాని టార్గెట్ ప్రకారం చేస్తున్నారు. అసలు ఏర్పాట్లకు ఇబ్బంది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. అమరావతిలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏమనుకుంటున్నారు మీ ఫీలింగ్స్? రియల్గా వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే అమరావతిలో ఈ విధంగా పెద్ద ప్రోగ్రామ్, మన రిపబ్లిక్ డే కూడా ఇక్కడే జరిగింది. అది కూడా మేము చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాము. చాలా అమరావతి అంటే తెలియాలి, ఇందుకు బయట ఎక్కడో జరగటం కాదు, కానీ ఇక్కడ జరగటం అనేది ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం కూడా చాలా మంచిది. దాంతోపాటు వెంటనే ఈ సదస్సు కూడా జరగటం రాష్ట్ర నలుమూల నుంచేటువంటి ఉన్న వాళ్ళకు కూడా అమరావతి ఏంటి, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా బాగా తెలియటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోని ఇంత ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నీటి సంఘాలకు సంబంధించి జలం బలం పేరుతోని నీటిని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడ జరిగే కార్యక్రమంలోని నీటి సంఘాలకు సంబంధించి దాదాపు 12,000 మందికి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. తొలిసారి అమరావతిలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరగటంపై కూడా అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంత వేల మంది ఇక్కడ వస్తున్న నేపథ్యం
నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి నడిబొడ్డులో ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి నిర్మాణాలు చూడటం, అమరావతి డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతుందనే దానిపై కూడా అందరూ నేరుగా చూసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అతిపెద్ద ప్రాంగణంలోని కనీవిని ఎరుగని రీతిలోని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇందుకు సంబంధించిన నీటి సంఘాల సదస్సు ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24x7 అమరావతి. మరో అతిపెద్ద ప్రోగ్రాంకి అమరావతి వేదిక.